ఆ అత్తయ్య గారు క్షమించండి అత్తయ్య గారు. ఎందుకొచ్చావలుడు? అలిగిన నా పెళ్ళ నా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి అత్తోళ్ళ ఇంటికి తీసుకుపోతే అందుకు వచ్చిన ఏడుంది అది సజ్జ మీద దాక్కుందా? అది రాదు. రాకుంటే గుర్ర గుంజుకపోతా. అల్లుడు అత్త మనసు మంచిగా లేదని మందు తాగిన ఆకలి అవుతుందని అన్నం తిందామంటే బియ్యం అయిపోయినాయి. రేషన్ కార్డు ఏడబెట్టిందో నీ బిడ్డను అడుగు పోయి బియ్యం తెచ్చుకోవాలి. మరి నా కూతుర్ని ఎందుకు కొట్టావు? ముక్కు మీద దోమాలిందని కొట్టిన అత్త. ముక్కు మీద దోమ వాళ్తే చెవుల మీద ఎందుకు కొట్టావు? ముక్కు మీద కుదిరితే అసలేక చచ్చిపోదా అత్త? కరెక్టే అల్లుడు. మరి ఉట్టిగానే అస్సైన్ అయితనా మొగోన్ అయితనా? 3 రోజులు పెళ్ళం కనబడకపోతే కుక్కల నా ఇంటికొచ్చావు. నువ్వు మొగాడివి. ఏ అత్త మాటలు మంచిగా అని చెప్తున్నా. గాలి దుమారాలు లేచినప్పుడు కొద్దిగా పానం దడదడ అనిపిస్తుంది కానీ మిగతా అంతా సేమ్ టు సేమ్ మొగోన్ లెక్కనే ఉంటా. అల్లుడు నా కూతురు మళ్ళీ నీ గడప తొక్కదు. ఇదే నా మాట. నీ మాటే నీ శాసనం అంతే కదా. 200 రూపాయల జారుడు సీరియల్ కట్టే తల్లి బిడ్డలకు మీకే అంత ఉంటే 2000 రూపాయల కాటన్ బిల్లు ఒకటే సిట్టింగ్ ఉడగట్టే నాకెంత ఉండాలి? ఏం చేస్తావు? 2 లక్షలు ఖర్చు అయినా సరే నీ ఇంటి ముందు చాయ్ ఆర్డర్ పెట్టుకొని నీ కూతురికి లైటింగ్ కొడతా 2 రోజుల వడగొట్టుకొని మా ఇంటికి తీసుకుపోతా. ఇదే నా మాట, నా మాటే నా మానం.